పూర్వాశ్రమంలో లెక్కల మాస్టారు అవడం మూలానో మరేంటో తెలియదు గాని సుకుమార్ తన సినిమాల్ని కూడా మెదడుకు పదును పెట్టేలా తీస్తుంటారు. ఆ వైనం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచింది. అయితే ఆ శైలి సుకుమార్కి ఎంత ప్లస్ అయిందో కొన్నిసార్లు అంత మైనస్ కూడా అయింది. మరీ ఇంటలెక్చువల్గా తీశాడని అప్పుడప్పుడు కొన్ని వర్గాల ప్రేక్షకులు పెదవి విరుస్తుంటారు. ఆయనకి ప్లాఫ్లు ఎదురయ్యాయంటే కారణం అందువల్లే అనేవాళ్ళు ఉన్నారు. నేనొక్కరినే చూస్తున్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రేక్షకుడికి అదే అభిప్రాయం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత తీసిన నాన్నకు ప్రేమతో చిత్రం కూడా కాస్తో కూస్తో మెదడుకు పదును పెట్టేలాగే ఉంటుంది. అయితే తాజాగా రామ్ చరణ్తో తీస్తున్న కొత్త సినిమా విషయంలో మాత్రం తన స్టైల్ని పూర్తిగా మార్చి తీస్తున్నాడని సమాచారం. 1980ల నాటి కథతో తెరకెక్కుతున్న ఆ సినిమా మరీ ఇంటలెక్చువల్గా కాకుండా సూటిగా ఉండబోతోందట. పల్లెటూరి నేపథ్యంతో కూడిన సినిమా కావడంతో సుక్కు పలు జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాతో మరో కొత్త రకమైన సుకుమార్ని చూస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్క్రీన్ ప్లే విషయం ఎలా ఉన్నా స్టోరీ మాత్రం ఆయన శైలిలోనే కొత్తగా ఉండబోతోందట. దానిపై ముచ్చటపడే రామ్ చరణ్ ఒప్పుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి సుక్కు ఈసారి క్లాస్ మాస్ ఏ సెంటర్ బి సెంటర్ అనే తేడా లేకుండా అందరినీ హోల్సేల్గా మెప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అన్నట్లు లండన్ టూర్కి వెళ్లిన రామ్ చరణ్ తిరిగి రాగానే సినిమా కొత్త షెడ్యూల్ మొదలవబోతోందట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.